ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ గంజాయి సాగు వ్యవహారం కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు, డీటీఎఫ్ వికారాబాద్ టీం సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. మోహిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్పల్లి మండలం కుడుకుంట గ్రామంలో ఈ అక్రమ సాగు వెలుగులోకి వచ్చింది. బోయిని రవి అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ పొలంలో పసుపు పంట మధ్య అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పొలాన్ని తనిఖీ చేసిన అధికారులు ఇప్పటికే హార్వెస్ట్ చేసి ఎండబెట్టిన డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 2.572 కిలోల గంజాయిని పట్టుబడినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రవి మీ నాయన పేరేం పేరు? ఈ పొలం ఎవరిది? అంటే ఈ కంది పసుపు ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఈ పంట? ఎన్ని సంవత్సరాల నుంచి చేయలేము సార్. పోయినసారి ఎవరో వచ్చి చెట్టు కింద కూర్చొని తాగారు, అవి మొక్కలు లేచినాయి సార్. అంతే. అంటే ఈ విత్తనాలు అయితే ఎక్కడికి ఏం చేయాలని సార్ నాకు తెలియకనే, నేను దీన్ని ఏం చేయాలో తెలియకనే ఆడ వదిలేసిన దాన్ని ఆడ పెట్టేసి ఆడ పెట్టేసాను. నేను. మీ సర్వే నెంబర్ ఎంత? 14 సార్. మరి ఇది ఇట్లాంటి గాంజా మొక్కలు పెట్టుకొని అమ్మడం నేరం కాదనే పెట్టుకోవడం? అమ్మలేను సార్ నేను. ఇది తప్పా కాదా? ఇది తప్పే సార్. మరి తెలిసి కూడా ఇట్లా చేయడం నేరం కదా? అది నేరం మీద సార్. నేను కాదనుకుంటున్నా నాకు తెలియకనే నేను అప్పుడు దాకా వదిలేసి అప్పుడు దగ్గర ఉన్నా సార్ నేను. సరే అవన్నీ మూట కట్టు చలో.